చందమామ కథ. జలదానము. వింధ్య ప్రాంతంలో ఒక కాపు ఉండేవాడు. అతడికి గంగ అని ఒక కూతురు ఉండేది. ఆమె పసితనం నుంచి కూడా గొర్రెలను మేకలను కాస్తూ అవి మేత కోసం తిరిగే స్థలాలన్నీ తిరుగుతూ ఉండేది. ఒకనాడు గంగకు ఒక విచిత్రమైన మొక్క కనిపించింది. అది పశువులు తిరుగుతూ మేత మేసే చోట ఉన్నది. అక్కడ ఉంటే దానికి క్షేమము లేదని గంగ దాన్ని అక్కడి నుంచి తీసి కొంచెం ఎత్తుగా రాళ్లమయంగా ఉండే చోట నాటింది. ఆమె దానికి ప్రతిరోజు కొద్ది దూరాన ఉన్న చెరువు నుండి నీరు తెచ్చి పోస్తూ వచ్చింది. గంగ పోషణలో ఆ మొక్క ఏపుగా ఎదిగి వచ్చి కొద్ది కాలంలోనే మహావృక్షం అయ్యింది. దాని కింద నీడ చల్లగా ఉండేది. దాని కొమ్మలలో ఎన్నో పక్షులు నివాసాలు ఏర్పరచుకున్నాయి. గంగ తన గొర్రెలను మేకలను ఆ ప్రాంతానికే తోలుకు వచ్చి ఎండవేళ ఆ చెట్టు క్రిందనే విశ్రాంతి తీసుకునేది. ఎండ మరి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల మేసే పశువులన్నీ ఆ చెట్టు నీడనే పడుకునేవి. గంగ నాటిన చెట్టుకు కొద్ది దూరంలోన ఉండే చెరువు ఆ చుట్టుపక్కల ఉండే అనేక గ్రామాలకు జలాధారంగా ఉండేది. వేసవిలో కూడా అందులో అంతో ఇంతో నీరు ఉండేది. వేసవి రాగానే అక్కడి వాళ్ళు ఆ చెరువులో ప్రతులు తవ్వి నీటిని ప్రాణంతో సమానంగా కాపాడుకుంటూ ఉండేవారు. ఎందుకంటే ఆ చెరువు ఎండిపోతే వారికి మరొక జలాధారం ఏది అనేక మైళ్ళ దూరంలో కూడా లేదు. ఇలా ఉండగా ఒక ఏడు వర్షాలు బాగా పడలేదు. అందుచేత ఆ చెరువు ప్రతి ఏడు నిండినట్టుగా నిండలేదు. తర్వాత వేసవి చాలా తీవ్రంగా వచ్చింది. చెరువు కాస్త ఎండిపోయింది. చెట్లు చేమలు మాడిపోసాగాయి. గరిక కూడా ఎండిపోయి పశువులకు మేత దొరకని స్థితి ఏర్పడింది. జనం నీటి కోసం అల్లాడసాగారు. కొందరు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఒకనాటి మధ్యాహ్నం వేళ గంగ తాను నాటిన చెట్టు వద్దకు వచ్చింది. తాను కష్టపడి పెంచిన ఆ చెట్టు మాడిపోతుందేమో అని ఆమెకు బెంగగా ఉంది. కానీ ఆ చెట్టు మాత్రం చెక్కు చెదరలేదు. దాని ఆకులు దట్టంగా నవనవలాడుతూ ఉన్నాయి. చెట్టు నీడ చల్లగా ప్రాణం లేచే వచ్చేలాగా ఉన్నది. దాహంతో తప్పించిపోతున్న గంగ దాని నీడన పడుకొని తాను చావటం తథ్యము అనుకున్నది. ఆమె ఆ రోజు నీటి చుక్క ఏమిటో ఎరగదు. దాహంతో నాలుక ఈడ్చుకుపోతున్నది. తన చెట్టు నీడనే ప్రాణాలు విడుద్దామన్న కోరికతో ఆమె కాళ్ళీడ్చుకుంటూ అక్కడికి వచ్చింది. అంత దూరంలో చెరువు తడి ఆరిపోయి బావురుమంటున్నది. అంతలోనే గంగకు ఒక భ్రమ లాంటిది కలిగింది. చెట్టు మానులో ఒక మనిషి ముఖం లాంటిది పొడగట్టి, గంగా, నాకు చాలా కాలం నీరు పోశావు, నీకు నీరిస్తాను. నా వేరు ఒకటి పెగిలించావంటే నీకు నీరు దొరుకుతుంది. ఆ నీరు తాగి వేరు మళ్ళీ యథాస్థానంలో పెట్టేయి. ఈ రహస్యం ఎవరికి చెప్పక అన్నది. గంగ తన కళ్ళను చెవులను నమ్మలేకపోయింది. ఆమె లేచి అటు ఇటు చూసేసరికి ఒక రాతి మీదుగా భూమిలోకి దిగబడిన వేరొకటి కనిపించింది. ఆమె తన శక్తినంతా వినియోగించి దానిని పైకి లాగింది. వెంటనే వేరు దిగబడిన రంధ్రం నుంచి నీటిధార పైకి చిమ్మింది. గంగ దాన్ని కడుపారా తాగి వేరు మళ్ళీ యథాస్థానంలో పెట్టేసింది. అంతలోనే అక్కడికి ఒక ముసలివాడు వచ్చి దాహమంటూ శోషతో పడిపోయాడు. వాడికి నీరివ్వటానికని గంగ వేరును మళ్ళీ పైకి లాగింది. ఆ సమయంలో గంగ, వేరు తీస్తే నీ ప్రాణాలు పోతాయి అని వెనకటి కంఠమే బెదిరించింది. ఈ బెదిరింపుకు భయపడక గంగ వేరు పైకి లాగి పైకి చిమ్మిన నీటిధార వద్దకు వృద్ధుణ్ణి చేర్చింది. ముసలివాడు ఆ నీరు చూసి పరమానందం చెందాడు. ఆ నీరు తాగగానే అతనికి ప్రాణం లేచి వచ్చింది. గంగ ఆ వేరును తిరిగి యథాస్థానంలో పెట్టకుండా ముసలివాడితో, తాత, ఇక్కడ నీరున్నదని చుట్టుప్రక్కల అందరికీ తెలియజేయి, నేను వెళ్ళటానికి వీలు లేదు అన్నది. ముసలివాడు బయలుదేరి వెళ్ళిపోయాడు. గంగ ఆ నీటి దారకేసే చూస్తూ నిలబడిపోయింది. ఆ నీరు ఆగకుండా అలాగే పైకి వచ్చి తిరిగి కిందపడి చెరువుకేసి పోసాగింది. ఆమె చెట్టుకేసి తిరిగి, నీ మాట వినకుండా ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఈ పని చేశాను. అందరూ బ్రతికే పక్షంలో నేను ఒక్కెతను పోయినా పర్వాలేదు, నా ప్రాణం బలి తీసుకో అన్నది. చెట్టుమానులో తిరిగి వెనకటి ముఖమే ప్రత్యక్షమైంది. నిన్ను పరీక్ష చేయటానికి అలా అన్నాను గాని నీ ప్రాణం ఎందుకు తీస్తాను గంగా? నీవు నాకు ఒకప్పుడు జలదానం చేశావు గనక అందుకు ప్రతిఫలంగా ఈ చెరువు నింపుతాను. ఇక ఎన్నడూ ఈ ప్రాంతాన నీటి ఎద్దడి లేకుండా చేస్తాను అని చెప్పి ఆ ముఖం కాస్త మాయమైంది. ఆ ప్రకారమే చెట్టు కింది జలతో చెరువు చాలా వరకు నిండింది. దానితో ఆ ప్రాంతాల ఉండే మనుషుల ప్రాణాలు పశువుల ప్రాణాలు దక్కాయి.